సార్ ఇటు సార్. మనకి ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం 100 రోజుల్లో ఏమేం పనులు చేసింది, అదేవిధంగా వచ్చే రోజుల్లో ఏమేం చేయబోతుంది అనేది ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి మన సచివాలయ సిబ్బంది ద్వారా తెలియచేయాలనేది ఒక కార్యక్రమం. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో మనం చేస్తున్నాం. అసలు ఇది మంచి ప్రభుత్వం అనేది నామకరణం ఎందుకు చేశారంటే ఈ 100 రోజులు ఎంత రాష్ట్రానికి ఎంత కష్టం ఉన్నా అవన్నీ పక్కన పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు తన సాయశక్తులు మన రాష్ట్రం కోసం కష్టపడి ఏమేమి పనులు చేస్తున్నారో అవన్నీ కూడా మీకు తెలియపరచడం కోసం అనేది ఒక ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా మీ అందరికి తెలిసిందే, ఒక 5-6 ఏళ్లుగా డిఎస్సి లేదు, చాలా మంది నిరుద్యోగులకి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేవు. దానికోసమని గౌరవ ముఖ్యమంత్రి గారు తన తొలి సంతకం కింద మెగా డిఎస్సిని అనౌన్స్ చేసి త్వరలోనే దానికి నోటిఫికేషన్ ఇచ్చి ఎంతో మంది డిగ్రీ చేసి బిఎస్సి బిఈడి చేస్తున్న నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ముందుండి ఆ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈరోజు ప్రతి మున్సిపాలిటీ పరిధిలో అన్నా క్యాంటీన్లు మనము స్టార్ట్ చేశాం. అన్నా క్యాంటీన్లు ఏమంటే మనకి ఏదైతే టౌన్ లో పట్టణాల్లో చాలా మంది పరిశ్రమల్లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఉదయాన్నే ఎప్పుడు వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం అలా షిఫ్ట్లు వారిగా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఇద్దరు పని చేసే పరిస్థితి, భార్య భర్తలు ఇద్దరు పనిచేస్తారు. ఇంట్లో అన్నం వండుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితి. అలాంటి వాళ్ళకి, అదేవిధంగా ఇంట్లో ఇంకా ఇబ్బందికర పరిస్థితి ఉన్న వాళ్ళకి చాలా తక్కువ రేటుకే మంచి భోజనం, ఉదయం టిఫిన్, లంచ్, డిన్నర్ అంటే 3 పూట్ల మంచి భోజనం, క్వాలిటీ భోజనం అన్న క్యాంటీన్ ద్వారా ఈరోజు అందిస్తున్నాం. అవన్నీ కూడా మొన్న అన్ని మున్సిపాలిటీ పరిధిలో కూడా స్టార్ట్ అయినాయి. కలెక్టర్ని చూసాం, ఎంతో మంది కలెక్టర్తో మాట్లాడాం. కానీ ఈ కలెక్టర్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏ సమస్య ఉన్నా ఒక మెసేజ్ పెడితే 5 నిమిషాల్లో నోటెడ్ సార్ అన్నారు, ఇమ్మీడియట్లీ పెడతారు ఆయన. అంటే ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత జనాలు ఉన్నా ఆయనకి 7 కాన్స్టిట్యూన్సీలు చూసుకోవాలా, ఎంతో ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇమీడియట్ గా నేను ఉన్నానని చెప్పి, నేను విన్నాను, నాకు మెసేజ్ వచ్చిందని చెప్పి చెప్పడంలో వారి సాటి. తర్వాతనే కాళహస్తిలో అనేక కార్యక్రమాలు 100 రోజులు చేశాం. గడిచిన 100 రోజుల్లో మరి 50 లక్షల రూపాయలు సిల్ట్ క్లినిక్ ప్రోగ్రాం పెట్టాం. 100 రోజుల్లో మనం ఎన్ని పనులు చేశామంటే వచ్చే 5 సంవత్సరాల్లో ఏ రకంగా పెరుమార్పు చేస్తానో మీరందరూ ఆలోచించాలి. పేదవాడిగా మిగిలిపోతున్నాడు, గొప్పవాడు అవుతున్నాడు. పేదవాడు బతుకులో ఒక మార్పు తెచ్చే ఏకైక మనిషే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సభా ఉద్దేశం తెలియజేసుకుంటున్నాను. కానీ పేదవాడు కడుపు నింపాలి అని చెప్పి ఒకే ఒక ఉద్దేశంతో అన్న ఎన్టీఆర్ పేరు పెట్టి, అన్నా క్యాంటీన్ అని పేరు పెట్టి మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతోని మొన్న 2 క్యాంటీన్లు ఓపెన్ చేశాం. నా దగ్గర మన ఆడవాళ్ళకి అందరూ కూడా ఒక మంచి తీపి కబురు, వచ్చే దీపావళికి మరి గ్యాస్ సిలిండర్లు కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ 3 గ్యాస్ సిలిండర్ ఇచ్చడానికి చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. వచ్చే దీపావళి నుంచి మళ్ళా ఇది కూడా ఆడవాళ్ళకి పంపడం, మాకు అందరికి కూడా ఉన్న జిల్లాలో ఎక్కడ పోవాలన్నా సరే ఫ్రీగా బస్సు ఎక్కి హ్యాపీగా పోవచ్చు. మీరందరూ కూడా హ్యాపీగా కూర్చొని తిరుమల పోవాలో, లేక కాళీబాబా పోవాలో, లేకపోతే ఏ స్వామివారి పోవాలన్నా కూడా హాయిగా మీరు పోవచ్చు.